దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మే 1 తేదీ 2026 సంవత్సరము శుక్రవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుని కృపతో నింపబడిన వారమై సంపూర్ణ మనసుతో మనము ఇతరులను క్షమించి దేవుని ప్రేమ కలిగి వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు అంతకు మునుపు జరిగిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్నోను తన సవతి సోదరైన తామారును అవమానించాడు. అయితే దావీదు తన కుమారుడైన అమ్నోనును శిక్షించలేదు. రాజుగా తామారునకును అతని సొంత సహోదరుడైన అబ్షాలోమునకును న్యాయము తీర్చలేదు. ఇది అబ్షాలోము మనసులో అమ్నోనుపై పగను పెంచింది. కాబట్టి అతడు ఎంతో ప్రణాళిక వేసి 2 సంవత్సరములు వేచి చూచి అవకాశము దొరికినప్పుడు అమ్నోనును చంపేశాడు. ఆ చంపిన తర్వాత అతడు తన తల్లి అయిన మాకా యొక్క తండ్రి అయిన తల్మయి రాజ్యమునకు అనగా గెషూరు దేశమునకు పారిపోయాడు. 3 సంవత్సరాలు గతించిపోయింది. దావీదు ఇక తన కుమారుడైన అమ్నోను మరణమును బట్టి 3 సంవత్సరములు అనుదినము అంగలార్చుచున్నప్పటికీ 3 సంవత్సరములు గడిచిన తర్వాత అతడు ఓదార్పు నొందినవాడయ్యాడు. అయితే దావీదు మనసు ఇప్పుడు తన కుమారుడైన అబ్షాలోముపై ఉన్నదని యోవాబు గ్రహించి తెకోవ అనే ప్రాంతము నుండి ఒక స్త్రీని పిలిపించి ఎంతో జ్ఞానము కలిగిన స్త్రీని, యుక్తిగల స్త్రీని, సమయానుకూలముగా మాట్లాడే స్త్రీని పిలిపించి ఒక కథను తెలియజేశాడు. అదేమిటంటే, పొలములో అతని 2 కుమారులు ఏదో గొడవ వచ్చి ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. అయితే గొడవ పడినప్పుడు ఒక సహోదరుడు మరి ఒకనిని కొట్టి చంపేశాడు. వారిని విడిపించేవారు ఎవరూ పొలములో లేనందున 2 కుమారులు పొలంలో కొట్లాడుకున్నారు. ఒకడు మరొకరిని చంపాడు. ఇప్పుడు కుటుంబీకులందరూ వచ్చి, నీ తమ్మును చంపిన వానిని అప్పగించు, మేము వానిని చంపి పగ తీర్చుకుంటాం అంటున్నారు అని ఈ కథను రాజుకు వివరించింది. అయితే ఆ స్త్రీ అంటుంది, వానిని చంపితే ఆ స్త్రీకి వారసుడు ఉండడు, ఆమె భర్త పేరు భూమి మీద లేకుండా పోతుంది. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, లోకం ఎప్పుడూ కూడా శిక్ష లేదా పగ కోసమే చూస్తుంది. కానీ దేవుని చిత్తం కృప చూపించడంలో ఉంది. అందుకనే రాజైన దావీదు ఏమని తీర్పు తీర్చాడు? రాజైన దావీదు యొక్క తీర్పు దేవుని కృపకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. 8వ వచనం నుండి 11వ వచనం వరకు దావీదు మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దావీదు ఆమె బాధను విని, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటియూ నేలపడదు అని ప్రమాణం చేశాడు. రాజు తన అధికారంతో ఆ విధవరాలికి రక్షణ కల్పించాడు. ఇది దేవుడు మనకిచ్చే అభయానికి సాదృశ్యము, దేవుని ప్రేమకు కృపకు సాదృశ్యము. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము పాపులమైనప్పటికీ ఆయన కృప మనకు ఆశ్రయమిస్తుంది. అయితే ఈ కథలోని అసలు రహస్యం 12వ వచనం నుండి 15వ వచనం వరకు రాయబడింది. ఇక్కడే ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. అప్పటి వరకు ఆమె చెప్పినదంతా కల్పిత గాథే. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి, రాజా, నా విషయంలో మీరు ఎంత కృప చూపినప్పుడు వెలివేయబడిన మీ కుమారుడైన అబ్షాలోము విషయంలో ఎందుకు అలా చేయటం లేదు అని ప్రశ్నించింది. ఈ 14వ వచనంలో ఆమె ఎంతో ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతూ ఉంది. మనమందరము చనిపోవలసిన వారమై నేల మీద పారబోయబడి మరలా తీయలేనట్టి నీళ్ళవలే ఉన్నాము అని మాట్లాడుతూ ఉంది. అయితే వెలివేయబడిన వాడు తనంతట తాను దేవునికి వెలియైన వాడు కాకుండానట్లు ఆయన ఉపాయములను ఆలోచించును గాని ప్రాణమును తీసివేయుడు అనే సత్యాన్ని మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి,
దేవుడు పాపి యొక్క మరణాన్ని కోరుకోడు. వెలివేయబడిన వారు తిరిగి రావాలని ఆయన మార్గాలను వెతుకుతాడు. అందుకనే ఆయనే మార్గమై వచ్చాడు. పాపము వలన దూరస్థులైపోయిన వారు, నీతిని కోల్పోయిన వారు, శాపగ్రస్తులైన వారు, మరణపాత్రులైన వారు, నిత్య శిక్షకు సంపూర్ణ అర్హులైన వారు తిరిగి ఆయన యొద్దకు రావటానికి యేసే మార్గముగా ఈ లోకంలోనికి వచ్చారు. సువార్త సారము ఇదే. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్షమాపణలో నీవున్నావా? క్షమాపణ పొందుకున్న వారిలో నీవున్నావా? నీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించగలుగుతూ ఉన్నావా? అయితే దావీదు తన కుమారుణ్ణి పిలిపించాడు, కానీ సంపూర్ణ క్షమాపణ లేదు. ఎందుకంటే దావీదు అతనిని ప్రేమించలేదు. అతడు వచ్చినప్పటికీ 2 సంవత్సరాల వరకు అతని ముఖం దావీదు చూడలేదు. ఇది అసంపూర్ణ క్షమాపణకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. కానీ ప్రభు అయిన యేసైతే సంపూర్ణ క్షమాపణ ఇచ్చాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో నేను మీ పాపములను అంత దూరపరిచి ఉన్నాను అన్నాడు ప్రభువు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎంతగా క్షమించగా ఇంకా పాపములోనే మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నామా? ఇంకా పాపములోనే బ్రతుకుతూ ఉన్నామా? ఇంకా పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నదా? దేవునితో సమాధాన పడ్డామా? లేదంటే దేవుని యొద్దకు వచ్చి దేవుని ముఖ దర్శనము చేయని అబ్షలోము వలె మన జీవితం ఉన్నదా? సంపూర్ణ క్షమాపణ మనం పొందుకున్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మా జీవితాల్లో ప్రభువా 2026 సంవత్సరంలో 4 నెలలు మమ్మల్ని కాచి కాపాడి క్షేమమిచ్చి సంరక్షించి పోషించి ప్రభువా 5వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా ఈ నెలంతా నీ కృపా కాపుదల కనికరము కటాక్షము మాతో ఉంచండి. నీ కృపలో మమ్మలను బలపరచండి. ఘనమైన శక్తి కలిగిన నీ సేవలో వాడుకోండి. ప్రభువా సంపూర్ణ క్షమాపణను నీ యొద్ద నుండి పొందుకున్న వారమై ఇతరుల ఏళ్ల కూడా సంపూర్ణ క్షమాపణను కనపరిచి జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ కృపకు మమ్మలను మేము అప్పగించుకొనుచు యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.